సహజంగా మనము మన శరీరంలోని ఏ అవయవము బలహీనంగా ఉన్నా, లేకపోతే మన శరీరం గురించి మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. మన శరీరంలోని అవయవాల గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అందంగా కనిపించాలని, లేకపోతే శరీరంలో ఏ అవయవము ఏ బలహీనంగా ఉన్నా దానిని వెంటనే బలపరుచుకోవడానికి మనము డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం కదా, కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకు? శరీరంలోని ఏ అవయవము బలహీనపడినా ఆ శరీరము సరిగా ఫంక్షన్ చేయలేదు, సరిగా పనులు చేసుకోలేదు. బలహీనంగా ఉన్న భాగాన్ని చూపించుకోకపోతే ఆ శరీరము కుంటుపడిపోతుంది. అందుకనే మనము ఎంతో త్వరపడి దానిని సరిచేసుకోవడానికి, అక్కడ స్వస్థత పొందడానికి మనం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. చాలా శ్రద్ధ, ఆసక్తి చూపిస్తాం, భయపడతాం. త్వరగా క్యూర్ చేసుకోవాలి, త్వరగా హీల్ అవ్వాలి, లేకపోతే నా శరీరము బలహీనపడుతుంది. ఆ బలహీనతలో కొన్ని దినాలు గడిచిపోతే అపాయకరమైన స్థితిలోకి నేను వెళ్తాను అని మనము త్వరగా హీల్ అవ్వడానికి, స్వస్థత పొందడానికి మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ఇంత శ్రద్ధగా జాగ్రత్తలు తీసుకుంటున్న క్రైస్తవ్యములోని విశ్వాసులు, లేకపోతే సంఘంలోని విశ్వాసులు క్రీస్తు వారి శరీరం గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు? మన శరీరాన్ని కాపాడుకోవడానికి అనేకమైన విషయాలలో జాగ్రత్త తీసుకుంటాం. అందంగా కనిపించడానికి కావచ్చు, బలహీనంగా ఉన్నదానిని బలపరుచుకోవడానికి కావచ్చు. ఇంత శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు క్రీస్తు వారి శరీరము పట్ల అంతే శ్రద్ధ, ఆసక్తి కలిగి ఉన్నామా లేదా? మనము తీసుకుంటున్న జాగ్రత్తలు అవి సరి అయినవిగా ఉన్నా, సరిగా లేకపోయినా పర్వాలేదు, కానీ మన నిత్యత్వానికి కారణమైన క్రీస్తు వారి శరీరము బాధపడుతుంటే, లేకపోతే నువ్వు నేను ఆయన సంఘములో, ఆయన శరీరంలో ఒక భాగాలము కాబట్టి నువ్వు నేను సరిగా పని చేయకపోతే, లేకపోతే ఏ సంఘము పని చేయకపోయినా సరిగా కదండి, మన శరీరంలోని ఏ అవయవము పని చేయకపోయినా ఆ శరీరం బలహీనపడుతుంది. అలాగే క్రీస్తువారి సంఘము, శరీరములో భాగాలుగా చేర్చబడ్డ నీ సంఘము, నా సంఘము, మన సంఘము అంటే మనమే కదా, వ్యక్తిగతంగా మనమే. సంఘం అంటే మనమే, సంఘంలోని భాగాలం. ఆయనతో అంటుకట్టబడిన నీవు నేను మనము సరిగా పని చేయకపోతే, చేయవలసిన పని చేయకపోతే ఏమవుతుంది? బలహీనపడుతుంది కదా క్రీస్తు వారి సంఘము, లేకపోతే క్రీస్తు వారి శరీరము. ఇది దేవుడు అందు నిమిత్తమే 7 సంఘాల గురించి లేఖలు రాయించాడు. సంఘము ఆరోగ్యకరంగా ఉండాలి అంటే శరీరము ఆరోగ్యకరంగా ఉండాలి. అన్ని సంఘాలు సరిగా పని చేయాలి. అప్పుడు మాత్రమే క్రీస్తు వారి యొక్క శరీరము అనగా యూనివర్సల్ చర్చ్ క్షేమాభివృద్ధి పొందుతుంది. క్షేమాభివృద్ధి పొందాలి అని అంటే నువ్వు సరిగా పని చేయాలి, నేను సరిగా పని చేయాలి. నేను పని చేయకపోతే, నా బాధ్యతను నేను సరిగా నెరవేర్చకపోతే క్రీస్తువారి సంఘాన్ని లేకపోతే శరీరాన్ని అవిటి దానిగా చేసిన వారం అవుతాం కదండి. ఇది చాలా 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 జాగ్రత్తగా గమనించాల్సిన అంశము. ఏనాడైతే క్రీస్తు వారిని విశ్వసించామో ఆనాడు ఆయన శరీరంలోని భాగాలుగా చేర్చబడ్డాం. నీ శరీరంలో భాగము సరిగా పనిచేయకపోతే ఎంత బాధపడతావో, క్రీస్తు వారి శరీరంలో చేర్చబడిన ఒక అవయవముగా ఉన్న నీవు నేను మనము పని చేయకపోతే ఆ శరీరం కూడా కుంటుపడిపోతుంది, అవిటిదైపోతుంది. అలా పనిచేయని ఎన్నో సంఘాలు ఒకవేళ ఉన్నాయనుకోండి, ఏమైపోతుంది? సార్వత్రిక సంఘము బలహీనపడిపోతుంది కదా. అపవాది జయించడానికి, అపవాది సంఘాల మధ్య చిచ్చు పెట్టడానికి, డిస్ప్యూట్స్ తీసుకురావడానికి ఎంతో అవకాశం ఇచ్చిన వారముగా మనమే ఉండిపోతాం.